హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం అన్ని మంచి కాటన్ చీరల పైన ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయండి. కచ్ వర్క్ చీరలు ఉన్నాయి, కొన్ని కొన్ని ఆరి వర్క్ చీరలు ఉన్నాయి. ఆరి అంటే మగ్గం పైన వేస్తాం కదా, అలా ఫిల్లింగ్లో ఉన్నాయి. సో చూద్దామండి. అన్ని హ్యాండ్ వర్క్స్ చీరలన్నీ కూడా హ్యాండ్ వర్క్స్ ఉన్నాయి. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి బెంగళూరు సిల్క్ కలంకారీ ప్రింటెడ్ చీర ఉందండి. కింద అంత పెద్ద జరీ బార్డర్ ఉంది. ఇలా పిచ్వాయి ప్రింట్ వచ్చింది. చీర అంతా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్తో. ఇది బార్డర్, ఇది జరీ బార్డర్ వచ్చింది. ఇది బటర్ఫ్లైస్ వచ్చింది పైన కింద, మధ్యలో కడ్డియాన్స్ వచ్చింది. బాగుంది కదా చీర. పైకి చిన్న బార్డర్, కిందికి పెద్ద బార్డర్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ అంతా ఇలా వైట్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ అంతా ఇలా ప్రింట్ వచ్చిందండి. బ్లాక్ అవుట్లైన్తో క్రీమ్ పైన ప్రింట్ వచ్చింది. అండ్ ఈ చీర పళ్ళు. ఇది మంచి వాష్ అండ్ వేర్, ఈజీ మెయింటెనెన్స్ అండి చీర. మనకు పాలిషింగ్ అది ఏమి ఇవ్వక్కర్లేదు, ఐరన్ చేపిస్తే సరిపోతుంది. ఈ చీర వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్. ఇది మంచి హాఫ్ టసర్ అంటారండి. ప్యూర్ కంఫర్టబుల్ కాటన్. ఇది చాలా బాగుంది. ఇది మంచి లైట్ గ్రీన్ బ్లూగా, ఇంగ్లీష్ కలర్, కొంచెం లైట్ పిస్తా గ్రీన్లో కొంచెం బ్లూ షేడ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి కలర్. ఇలా బ్లూ కలర్ థ్రెడ్తో వర్క్ ఉంది. అద్దాలు వచ్చి స్కాలప్ వర్క్ ఉందండి. కింద పైన స్కాలపింగ్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉందండి, వర్క్ ఏం లేదు బ్లౌజ్కి. సో ఈ చీర వచ్చేసి 6700 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ క్లాత్ చాలా కంఫర్టబుల్ అండ్ మంచి ఫీల్ ఉంటుందండి వేసుకుంటే కూడా. 6700 ప్లస్ షిప్పింగ్. రన్నింగ్ బ్లౌజ్ ఉంది. సో బ్లౌజ్ మనం అలాగే వదిలేసుకొని వేరే ఏదైనా పేరప్ చేసుకుంటే బాగుంటుందండి చీర. ఎంత బాగుంది కదా కలర్. ఇది పర్పుల్ కలర్ చీర అండి. మంచి పర్పుల్ డబుల్ షేడ్లో ఉంది. ఇది కూడా స్కాలప్ వర్క్ వచ్చింది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్తో ఇలా బార్డర్స్ వచ్చినాయండి. ఈ పళ్ళు అండ్ మనకి ఇలా చీరలో బూటా ప్లస్ మిర్రర్ వర్క్ వచ్చింది. పర్పుల్ పైన ఆరెంజ్ పింక్ గోల్డ్ కలర్ జరీతో అవుట్లైన్ వచ్చేసి చాలా బాగుందండి. ఇవన్నీ చేతి పనులు, చీరలన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ఇది 6700 ప్లస్ షిప్పింగ్. మంచి కలర్స్ ఉన్నాయండి, రెండు కూడా హాఫ్ టసర్. ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్. హాఫ్ టసర్ అంటే కూడా మనకు కాటనే ఉంటుందండి, బట్ అది ఫ్యాబ్రిక్లో కొంచెం తేడా ఉంటుంది, అందుకే ఎక్స్పెన్సివ్ అది. ఈ ప్యూర్ కాటన్. కాటన్ పైన ఇలా కచ్ వర్క్ వచ్చింది చీరకి. ఇలా బార్డర్ వచ్చి, ఇది పళ్ళు, మిర్రర్ వర్క్ వచ్చింది. ఇదండి చీర. ఇందులో బ్లౌజ్ లేదు. మంచి లైట్ ఎల్లో కలర్కి మెరూన్ అండ్ వైట్ కలర్తో వర్క్ వచ్చింది. శారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 4850 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లౌజ్ మిస్ అయింది కాబట్టి 4450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర 4450 ప్లస్ షిప్పింగ్. వర్క్ చూడండి ఎంత బాగుందో. మెరూన్ అండ్ వైట్ కలర్ థ్రెడ్, మళ్ళీ మెరూన్ కలర్తో పైపింగ్ కూడా వచ్చింది చీరకి. 4450 ప్లస్ షిప్పింగ్. మంచి లెమన్ ఎల్లోకి రెడ్ అండ్ మెరూన్తో వచ్చిందండి వర్క్. రెడ్ కలర్తో కచ్ వర్క్ వచ్చింది, మెరూన్తో మిర్రర్ వర్క్ వచ్చింది. ఎంత బాగుంది కదా చీర. చీర అంతా మళ్ళీ మనకు బూటా వచ్చింది. ఇది ప్యూర్ కాటన్. బ్లౌజ్ ఇందులో రన్నింగ్ బ్లౌజ్. దీనికి చేతులు ఇలా ఒక బార్డర్ వచ్చిందండి, స్లీవ్స్లో బార్డర్ వచ్చింది. సేమ్ కలర్ శారీ అండ్ బ్లౌజ్, స్లీవ్స్లో ఇలా బార్డర్ వచ్చింది. 4850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి ఆఫ్ వైట్ చీర పైన ఎల్లో కలర్ థ్రెడ్తో వర్క్ ఉంది. ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అంత థిక్, మనకు పాప్లిన్ లాగా థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. ఇది స్లీవ్స్ అండి. బ్లాక్ బ్లౌజ్, ఎల్లో అండ్ పర్పుల్తో స్లీవ్స్ వచ్చింది. ఆఫ్ వైట్ చీరకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, మళ్ళీ మిర్రర్స్. ఎంత బాగుంది కదా పళ్ళు.
అండ్ చీర అంతా కూడా మనకు బూటాలు వచ్చిందండి, పెద్ద బార్డర్. 4850 ప్లస్ షిప్పింగ్ అండి. సీ గ్రీన్ అండ్ వైట్, దీనికి ఇలా బార్డర్ వచ్చింది. ఇది జరీ చెక్స్తో శారీ ఉందండి, మంచి హ్యాండ్లూమ్ కాటన్ చీరలు. ఇది బ్లౌజ్, ఆఫ్ వైట్ బ్లౌజ్కి శారీ కలర్తో ఇలా వర్క్ వచ్చింది. ఇది పళ్ళు, పళ్ళులో మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ చీర వచ్చి మనకు కంటిన్యూస్గా బార్డర్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకి పళ్ళు దగ్గర ఇక్కడ ఒక బూటా స్టైల్లో పెద్ద ట్రయాంగిల్ వచ్చింది. అండ్ చీర అంతా కూడా కంటిన్యూస్గా బార్డర్ ఉంది, బూటా ఉంది, బార్డర్ ఉంది, ప్లస్ మధ్యలో ఇలా టెంపుల్ డిజైన్ వచ్చిందండి ప్లీట్స్ దగ్గర. ప్లీట్స్ దగ్గర ఒక టెంపుల్ డిజైన్, పళ్ళు దగ్గర ఒక టెంపుల్ డిజైన్ వచ్చింది. అండ్ చీర అంతా ఇలా బార్డర్ ఉంది, చీరలో కూడా బూటా ఉంది. బాగుంది కదా. ఆఫ్ వైట్ బ్లౌజ్, ఇది బ్లౌజ్, చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి 4450 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ కాదు, ఒకలాంటి గంధం కలర్లో కొంచెం ఎల్లో షేడ్లో ఉంది, బ్రౌన్ షేడ్లో ఉందండి చీర. బ్రౌన్ పైన ఇలా బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ 3 కలర్ థ్రెడ్స్తో ఇలా బార్డర్ కుట్టేసింది. అండ్ మధ్యలో మిర్రర్స్ ఉన్నాయి. ఇది పళ్ళు, సన్ లాగా వచ్చింది డిజైన్. పళ్ళు దగ్గర ఇలా ఉందండి చీర. దీనికి వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్, బ్రౌన్ కలర్ థ్రెడ్తో ఇలా స్లీవ్స్కి వర్క్ ఉందండి. ఇది స్లీవ్స్కి వచ్చిందండి బార్డర్, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది బార్డర్. ఇలా ఉంది. ప్లీట్స్ దగ్గర కూడా సేమ్ డిజైన్ మనకి ఇక్కడ వచ్చిందండి. ప్లీట్స్ దగ్గర కంటిన్యూస్గా బార్డర్ ఉంది మనకు, చిన్న బార్డర్. అండ్ పళ్ళు దగ్గర ఉన్న ప్లీట్స్ దగ్గర ఈ డిజైన్ వచ్చింది, పళ్ళులో ఫుల్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి 4450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ పర్పుల్ కలర్ చీర, ఇంక పింక్ కలర్తో పట్టీ కుట్టేసింది. అండ్ ఇది బ్లౌజ్. ఈ బ్లౌజెస్ అన్నీ థిక్ కాటన్ బ్లౌజులు ఉంటాయండి, రూబీ కాదు, థిక్ కాటన్. ఇది బ్లౌజ్, చీర పర్పుల్ చీరకి ఇలా పళ్ళు వచ్చిందండి. అండ్ చీర కంటిన్యూస్ బార్డర్ ఉంది, మళ్ళీ మధ్యలో బూటా ప్లస్ మిర్రర్స్. 4850 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్ చీరకి ఇలా బ్లాక్ చెక్స్ వచ్చిందండి, చీర అంతా చెక్స్ వచ్చేసి మళ్ళీ గ్రే అండ్ బ్లాక్ కలర్తో కచ్ వర్క్ ప్లస్ ఫిష్ వర్క్ వచ్చింది, మధ్యలో అద్దాలు వచ్చినాయి. ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ ఇలా వైట్ కలర్ చీర కలర్ థ్రెడ్తో వర్క్ ఉందండి. ఇది చీర పళ్ళు అండ్ చీరలో కూడా మధ్యలో మళ్ళీ బూటా వచ్చిందండి. బాగుంది కదా చీర. 4850 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ అండ్ బ్లూ, ఎంత బాగుందో అండి ఈ చీర. ఇది బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్ పైన వైట్ కలర్ థ్రెడ్తో వర్క్ ఉంది. చీర కాపర్ సల్ఫర్ బ్లూ 2 షేడ్స్, ఎంత బాగుంది. వైట్ అండ్ బ్లూ ఇలా డబుల్ రోస్లో ఎంబ్రాయిడరీ.
చాలా బాగుందండి. పళ్ళు, చీర అంతా బూటా వచ్చింది. 4850 ప్లస్ షిప్పింగ్ అండి. క్రీమ్ కలర్ పైన బ్రౌన్ అనుకోండి, లైట్ బ్రౌన్ కలర్కి ఇలా పింక్ అండ్ ఎల్లో కలర్తో వర్క్ వచ్చింది. ఈ చీరలో కూడా బ్లౌజ్ లేదండి. ఇది పళ్ళు, చీర చీర అంతా బూటా వచ్చింది. బాగుంది, కలర్ కాంబినేషన్ వర్క్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ లేదు, 4450 ప్లస్ షిప్పింగ్ అండి. బ్రౌన్ కలర్ చీరకి లైట్ బ్రౌన్తో బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. మళ్ళీ లైట్ కలర్ ఆఫ్ వైట్తో ఎంబ్రాయిడరీ ఉంది చీరకి. క్లాస్గా ఉంది చీర అయితే. బ్రౌన్ కలర్ పైపింగ్ ఉంది చీరకి. సింపుల్గా నీట్, చాలా బాగుందండి కలర్ ఇది. అండ్ ఇది బ్లౌజ్. 4850 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి ఇలా ఆఫ్ వైట్కి రెడ్ స్ట్రైప్స్ వచ్చింది, రెడ్ కలర్ చెక్స్లో బార్డర్ ఉందండి. అండ్ చీర అంతా ఇలా వర్క్ ఉంది, ఫిష్ వర్క్ ఉంది. ఎంత బాగుంది కదా చీర. ఇది బూటాలు ఉంది, చీర అంతా బూటాలు ఉంది, మధ్య మధ్యలో ఇలా ట్రయాంగిల్ డిజైన్ వచ్చింది బార్డర్లో. ఇది బ్లౌజ్. ఈ చీర వచ్చేసి 4550 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ చీర అండి. ఆ వైట్ చీరకి ఇలా రెడ్ బార్డర్ వచ్చింది అండ్ చిన్న టెంపుల్స్ వచ్చింది ఇలాగ. ఇది బూటా, ఇలా బూటాలు వచ్చిందండి పళ్ళులో. చీర అంతా ఇలా బూటా వచ్చేసి మళ్ళీ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న బూటాలు వచ్చింది చీరకి. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ అండి. దీనికి ఇలా కాంతా వర్క్ ప్లస్ ఇలా ఫిల్లింగ్ వచ్చింది బ్లౌజ్. చీర ఇది బ్లౌజ్ అండి. ఇలా రెడ్ కలర్ బ్లౌజ్కి ఇలా చిన్న డాట్స్ లాగా స్లీవ్స్కి వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్ ఆఫ్ వైట్తో. 4650 ప్లస్ షిప్పింగ్. ఇది లైట్ ఎల్లో కలర్, గంధం కలర్ అండి. దీనికి ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. బార్డర్ ఇలా ఫుల్ బార్డర్ ఎంబ్రాయిడరీ వచ్చి మధ్యలో ఇలా చిన్న చిన్న బూటాలు వచ్చిందండి. చీర ఇది ఇదండి. ఇది ఈ చీరకి బ్లౌజ్ లేదండి. ఈ చీర యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 4950 ప్లస్ షిప్పింగ్. బ్లౌజ్ లేదు కాబట్టి 4450 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లాక్ చీర అండి. బ్లాక్ కాదు, బ్లాక్ అండ్ వైట్ ఇలా డబుల్ షేడ్లో చీర ఉంది. ఇలా బ్లాక్ బార్డర్ ఉంది, చిన్న టెంపుల్ బార్డర్. ఇది బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా స్లీవ్స్కి ఇలా బూటా వచ్చిందండి. చీర అంతా ఇలా బూటా ఉంది. ఎంత బాగుందో చూడండి, మొత్తం చీర అంతా బూటా. గ్రే కలర్ రెడ్ బార్డర్, రెడ్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. ఈ చీర వచ్చేసి 4650 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్ మన క్రీమ్ కలర్ చీరకి, క్రీమ్ కూడా కాదండి, దానికన్నా ఇంకా డార్కర్ షేడ్. ఇది బ్లౌజ్. పింక్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. చీర అంతా ఇది బూటాలు వచ్చింది. చాలా బాగుంది కదా చీర. పింక్ ప్రింట్లో బ్లౌజ్ వచ్చింది.
ఈ శారీ వచ్చేసి 4250 ప్లస్ షిప్పింగ్. ఎల్లో కలర్ చీర. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. ఎల్లో అండ్ మజంతా పింక్ ఇలా స్ట్రైప్స్లో ఉంది చీర. ఇది బ్లౌజ్. ఈ చీర జరీ బార్డర్ వచ్చింది చీరకి, అండ్ బూటా అంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇవన్నీ కూడా చేతి పనులు. ఇదే 4550 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ చీరకి ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది బ్లౌజ్ అండి. థిక్ కాటన్ బ్లౌజ్, స్లీవ్స్కి వస్తుంది. చీర అంతా ఇలా బార్డర్ వచ్చింది. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్తో ఆల్టర్నేట్గా ఫ్లవర్స్ బార్డర్ వచ్చింది. 4850 ప్లస్ షిప్పింగ్. ఇది జరీ చెక్స్ వచ్చింది చీరకి, అండ్ రెడ్ కలర్ పట్టీ వచ్చేసింది. రెడ్ బ్లౌజ్, స్లీవ్స్కి బార్డర్ వచ్చింది. ఈ చీర ఇదే 4850 ప్లస్ షిప్పింగ్. లైట్ పర్పుల్ కలర్ చీరకి మజంతా పింక్ చీర ఇలా బార్డర్కు జాయిన్ చేసామండి. అంటే రెండు చీరలు మిక్స్ చేసాము. ఆ చీర ఈ చీరకి ఈ చీర ఆ చీరకి బార్డర్ లాగేసి దీనిపైన ఇది అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి. పళ్ళు, బూట, చీర. ఇది బార్డర్ అండి. ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 6550 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూసిన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఎంబ్రాయిడరీలో. సో ఇవ్వండి మనం చూసిన హ్యాండ్లూమ్ కాటన్ చీరలు విత్ ఎంబ్రాయిడరీ చేతి కుట్లతోని ఉన్నాయండి. సో మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. ఆ ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట్ నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్ లోపలికి రావాలండి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. అక్కడ నుంచి ఆ పక్కనే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి థర్డ్ హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. సో ఏమైనా గైడెన్స్ అవసరం అనుకుంటే ఫోన్ చేయండి. అండ్ మీరు గూగుల్లో కూడా షాప్ లొకేషన్ ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపించేస్తుందండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.